ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితులారా, దేవుని చిత్తము మనం ఏ రకంగా తెలుసుకోగలుగుతాము? ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశాలు ఎప్పుడు పంచుకుంటాడు? ఒకవేళ పంచుకున్నట్లయితే ఇతడు ఎవరితో ఆయన తన ప్రణాళికలన్నింటినీ కూడా తెలియజేస్తాడు. ఇలాంటి సవాళ్ళని, ప్రశ్నలు చాలాసార్లు మన యొక్క మనసులో మెలుగులుతూ ఉంటుంటాయి. అలాంటి ప్రశ్నలకి సమాధానమే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు అర్పించుట ద్వారా దేవుడు తన చిత్తాన్ని వెల్లడి చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, పూర్వము ఒక బలిని అర్పించాలంటే, ఒక జంతువుని బలిగా అర్పించాలంటే ఆ జంతువులో ఎలాంటి లోపాలు కూడా ఉండడానికి వీలేదు. ఒక మచ్చ అయినా సరే, దేనితో కూడా కూడని దాన్ని ప్రత్యేకించి చూసుకున్న దాన్నే దేవునికి బలిగా అర్పించేవాళ్ళు. కానీ మనం పూర్వంలాగా పరిశుద్ధంగా ఉండి దేవునికి బలిగా అర్పించుకోవాల్సిన పని లేదు. కానీ ఆయనకు బలిగా సజీవ యాగంగా మన శరీరాలని అర్పించుకుంటే సరిపోతుంది. అది ఏ రకంగా అంటే, పూర్ణ హృదయంతో మన శరీరము ఆయనకు సమర్పించుకోవడం. అంటే మనం చేసే ప్రతి పనిలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ, ఏ పని చేసినా సరే ప్రతి విషయంలోనూ ఆయనకు మహిమ వచ్చు నిమిత్తము, ఆయన ప్రయోజనము కొరకు నిమిత్తము నిలబడి ఉండడమే సజీవ యాగంగా మన శరీరాలని అర్పించుకోవటము. చూడండి, అదే రకంగా 2వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను ఆచరింపొద్దని చెప్పేసి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, ఎందుకు ఈ లోక మర్యాదని ఎందుకు ఆచరించొద్దు? లోకం తీరు ఎప్పుడు కూడా దేవుని మార్గానికి లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లోకం తీరు ఉంటూనే ఉంటుంది. కాబట్టి లోకము చూసుకున్నట్లయితే, లోకము స్వలాభము కోసము, పేరు ప్రఖ్యాతల కోసము, ఆడంబరాల కోసము, డబ్బుల కోసము, ఇతర వాటిపైననే దృష్టించి దానికోసమే ప్రయాసపడుతూ ఉంటుంది. వాటి వైపే తమ ఆలోచనలు పెట్టడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన ఆలోచనలను లోకం పైన ఆలోచన పెట్టే వారితో ఎప్పుడు కూడా పంచుకోడు. చూడండి, వీటన్నిటిని కూడా ఆశించకుండా ఆయనలో ఉత్తమమైనది ఏదో దానికోసము, లేకపోతే ఆయనకు ఏది అనుకూలమైనది ఉందో దానికోసము నిలబడినట్లయితే దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని మనతో పంచుకుంటాడు. ఈ ప్రపంచం పైన ఆయన ఉద్దేశాలను మొత్తం కూడా మనతో పంచుకుంటాడు. ఎప్పుడైతే రోమీయులకు రాసిన 12వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా సజీవ యాగముగా మన శరీరాలను సంపూర్ణంగా ఆయనకు అర్పించినట్లయితే ప్రతి విషయాలు కూడా దేవుడు మనతో పంచుకుంటాడు. ఖచ్చితంగా ఆయన ఉద్దేశాలను తెలియజేస్తాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.